ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండల్ మియాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి, వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? బి సత్యనారాయణ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే చేస్తున్నారు కదా. ఏ విధంగా అంటే మొత్తం వ్యవసాయ రైతులకు కానీ దేనికి కానీ అన్నీ బాగానే చేస్తున్నారు. కాకపోతే రియల్ ఎస్టేట్ భూముల రేట్లు కూడా కొంచెం తగ్గితే బాగుంటుంది. హైదరాబాద్లో సామాన్యమైనట్టు కొనుక్కుంటారు. కేసీఆర్ వచ్చాడు, బాగా పెంచాడు. భూమి రేట్లు దిగిపోతాయి అనుకున్నారు తెలంగాణ వచ్చినప్పుడు, కానీ బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చా కొంచెం ఇది చేయాలి, తగ్గితే భూమి రేట్లు సామాన్యమైన మానవుడు అవడానికి ఇల్లు కొనుక్కున్నవాడైనా ఏదైనా కొనుక్కోగలుగుతాడు. అది నా అభిప్రాయం. మరి ఈ అభివృద్ధి పథకాలు కానీ ఈ 6 గ్యారెంటీలు ఎలా ఉన్నాయంటారు? గ్యారెంటీలు వచ్చిన అందరూ చేయలేరు కదమ్మా, కొన్ని చేస్తున్నాడు కదా. అది ఇప్పుడు అవకాశం ఇచ్చారు ఆయనకి, చేస్తున్నాడు, చేయనివ్వండి చూద్దాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా రైతులకు బాగానే చేశాడు. అన్నీ వాటర్ కానీ అన్నీ మొత్తం హైదరాబాద్కి వాటర్, కరెంటు ఎప్పుడు ఆయన మంచిగానే చేశాడు, చేయలేదు అంటలేదు. కాకపోతే జనాలు మార్చుకున్నారు అంతే. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సింగయ్య. ఏం చేస్తుంటారు సార్? ఇదే కర్రీ పాయింట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది, చక్కగా పరిపాలిస్తున్నాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? దూసుకోవడానికే సరిపోయింది. చుట్టుపక్కల ఎక్కడ చూసినా అన్ని భూములు వాళ్ళయే, సిటీ అవుటర్లో. కాబట్టి వాళ్ళకంటే వెళ్ళే అది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు రాములు. ఏం చేస్తుంటారు సార్? నేను ఇక్కడ దంద చేస్తున్న అల్పేల పంట. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకేం బాగా అన్ని ఇల్లు ఇస్తూ అంటున్నాడు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఇల్లు ఇస్తా అంటున్నాడు. అవి వెళ్ళు బేస్మెంట్ ఉన్నాయి, గురగొట్టుకున్నాలే, లాటికి తోక చూపెడతాడు. కేసీఆర్ బంగారు తెలంగాణ కథం. కేసీఆరే రైతు బంద్ చేస్తా అంటున్నాడు. శాత కాకనే సర్పంచ్లో 2 ఏళ్ళ ఏడాదిన్నద్దమ్మా పెట్టక అవన్నీ డూప్లికేట్, అవన్నీ చెప్పిన వేస్టే. అంటే సార్ వేస్టే. కేసీఆర్ బంగారు తెలంగాణ, కేసీఆర్ బంగారు. మాకు ఈ 2 ఎకరాలకు రైతు బంద్ చేసిండు. నమస్తే తాత. నమస్తే. మీ పేరండి? అంజయ్య. ఏం చేస్తారు? మేము ఏం లేదు, ఇట్లా కూలిపాలి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమి లేదు. మన కరువు ప్రాంతం లేదు, ఏది వాళ్ళేది, మాకు ఏది లేదు. పింఛన్ చేయకొచ్చారు. మరి ఇంకేం చేయాలి మేము? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు కరువు ప్రాంతం పడ్డాయి, కాపులోళ్ళు మాపోయింది, అన్నీ అయినాయి. ఇప్పుడు ఏది లేదు, సంవత్సరం ఏం లేదు. మేము చేయాలి అంతే. మరి మాకేమన్నా చేస్తేనే మేము నడుస్తాం కదా ముంగడికి. ఏమీ లేదు మాకు, ఏం చేస్తాం? నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు అనిలమ్మ. ఏం చేస్తున్నారు? నేను రియల్ ఎస్టేట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన అంతా కన్స్ట్రక్టివ్గా ఈ సెక్టారు డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కరెక్ట్ చేయడానికి అంతకుముందు ఉన్నాయన్నీ కూడా. ఇప్పుడు కేటీఆర్ పాలన పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఓవరాల్గా డెవలప్ చేసుకుని వెళ్ళారు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళు దృష్టి సాధించలే అంతగా ఎఫెక్టివ్గా. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ తీసుకోండి. దే డెవలప్డ్ ద ఎంటైర్ ఏరియా, దే గివెన్ ఇండస్ట్రీస్ కానీ ఇవి కానీ చేశారు. దానికి సరిపడా డ్రైనేజ్ సిస్టము, వాటర్ సిస్టము డెవలప్ చేశారా అనేది క్వశ్చన్ మార్క్. రోడ్ సిస్టమ్ డెవలప్ చేయాలా, చేయలే. ఇప్పుడు కూడా అటే వెళ్ళొస్తున్నా. ఇట్స్ వెరీ వన్ రోడ్డు బాగుంటే ఇంకో రోడ్డు పరిస్థితి బాగా. రోడ్ సిస్టమ్ అంత ఎఫెక్టివ్గా లేదు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ డెవలప్ చేయలే. ఒక 10 సంవత్సరాలు పని చేసిన వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేయాలి కదా. ఇంతమందికి తెలంగాణలో ఎక్కడన్నా మాస్టర్ ప్లాన్ ఉందా ఇప్పటివరకు? లేదు. అంతసేపు డబ్బులన్నీ హెవీ ప్రాజెక్ట్ మీద పెట్టడం, డబ్బులన్నీ తీసుకురావడం, అమలు చేయడం, బడ్జెట్లు వాటిగా ఖర్చు పెట్టారు, కానీ ఒక కన్స్ట్రక్టివ్గా ఎక్కడ చేశారు? ఏం చేయలే. అదే కరెక్ట్ చేయడానికి ఈయన ట్రై చేస్తున్నాడు. ఈయన ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అదే కదా చెప్పాను, వాళ్ళంతా హెవీ ప్రాజెక్టులో పెట్టారు, కానీ ఓవరాల్ మాస్టర్ ప్లాన్ లేదు వాళ్ళకి. అదే మేజర్ ఇష్యూ. ఇరిగేషన్ మీద చేశారు, ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కడ చేశారు అనేది సబ్జెక్టు. అది కరెక్ట్ చేయడానికి ఈయన చేస్తున్నాడు. నమస్తే. మీ పేరు సార్? సురేష్. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ చదువుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన బాగానే ఉంది ప్రస్తుతానికైతే. ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే 6 గ్యారంటీలు అని ఇచ్చారు. ప్రస్తుతానికి ఒక 4 అమలు చేశారు. ఉచిత గ్యాస్ కానీ, ఫ్రీ కరెంటు కానీ, మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కానీ, రుణమాఫీ కానీ, ఇట్లా ఎంతో కొంత చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఇంకా ఇందిరా మిల్లులు,
అలాగే చూసుకున్నట్లయితే మన బోనస్ అని ఒకటి చెప్పారు, బోనస్ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతానికి పాలన అయితే బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? దానికంటే ఇది బెటర్గా ఉంది. అప్పుడు చూసుకున్నట్టయితే రుణమాఫీ 3 విడతలు చేస్తాను, రుణమాఫీ చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోయాడు. 12 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా రిలీజ్ చేయలేకపోయాడు. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజాపాలనలో రేషన్ కార్డులు 12 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు వస్తున్నాయి. అది ఎంత మనం చూసుకున్నట్లయితే ఆ పాలనకి ఈ పాలనకి డిఫరెంట్ ఖచ్చితంగా తెలుస్తుంది. మళ్ళీ చూసుకున్నట్టయితే రైతులకి పెరుగుతున్న ధరలను చూసి బోనస్ అని కూడా పెట్టిండు. క్వింటాల్కి 500 బోనస్. ఏం లేదన్నా ఒక ఎకరానికి 10,000 దాకా బోనస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కౌలు రైతులకు చాలా బెనిఫిట్గా ఉంది ఈ ప్రభుత్వం. స్వామి చెప్పండి స్వామి. పేరు స్వామి. శివ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి స్వామి? నా అభిప్రాయం అంటే ఆ ఇల్లు కూడా కొంచెం ఎట్లా ఉందన్నమాట. అంటే ఎందుకంటే ఎంతో కష్టపడి తీసుకొని ల్యాండ్స్ అవన్నీ కష్టపడి కొంటున్నారు కదా, అంటే గరీబులు. ఒకవేళ తప్పే ఉండొచ్చు తీసుకోవడం అట్లా, కానీ దాన్ని ఏదైనా మార్గం చూపించే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో అభివృద్ధి చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు స్వామి? అభివృద్ధి ఇప్పుడైతే ఇంకా సామె కొత్తగా వచ్చింది కాబట్టి ఏమైనా చేసి ఇంకా తొందరగా చేయాలి, మెల్లమెల్లగానే చేయాలని కోరుకుంటున్నాను అంతే. ఇంకే మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి స్వామి? కేసీఆర్ పాలన అయితే ఓకే స్వామి, గుడ్. దాంట్లో ఏమి అభిప్రాయం ఉండదు కొత్తగా. థ్యాంక్ యూ సార్. ఓకే స్వామి, థ్యాంక్ యూ.